విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోట నియోజకవర్గం ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకి మరోసారి తీవ్ర అవమానం జరిగింది. గడప గడపకు కార్యక్రమంలో భాగంగా కడుబండి కొత్త వలస మండలంలోని రెల్లి గిరిజన గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఊరి జనం ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. తమ గ్రామంలో అడుగుపెట్టే అర్హత లేదంటూ నినాదాలు చేశారు. విద్యార్థులు, యువకులు ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినదించారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్లతో భూములు మింగేసే ఎమ్మెల్యే అప్పనపాలెం పంచాయతీ నిధులు మింగేస్తున్న వారికి అండగా ఉన్న ఎమ్మెల్యే గో బ్యాక్ అనే ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ నిరసన తీరును ముందుగానే పసిగట్టిన పోలీసులు నిరసనకారులను అడ్డుకొని ఎమ్మెల్యేని ఊరు దాటించారు. విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోట నియోజకవర్గం ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు మరోసారి తీవ్ర అవమానం జరిగింది. గడప గడపకు కార్యక్రమంలో భాగంగా కడుబండి కొత్త వలస మండలంలోని రెల్లి గిరిజన గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఊరి జనం ఎమ్మెల్యేను అడ్డుకొని ఆయన నిలదీయడం జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ నాయుడు తెలుసుకుందాం. శ్రీనివాస్, నీలిమ శృంగవరపుకోట శాసనసభ్యుడు కడుబండి శ్రీనివాస్ గడప గడపన చేదరింపులు చేత్కారాలు ఎదురవుతాయని చెప్పవచ్చు. ఎందుకోసం అంటే నిన్నను రెల్లి గ్రామంలో కొత్త వలస మండలంలో ఉండేటటువంటి ఆ గ్రామాన్ని గడప గడప కార్యక్రమం నిర్వహించడం కోసం అక్కడ ముందుగానే సమాచారం ఇచ్చి అక్కడ వెళ్లడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ స్థానికంగా ఉండేటటువంటి గిరిజనులందరూ కూడా ఎమ్మెల్యే పైన చాలా తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేశారు. అదే విధంగా ప్లే కార్డులు అనేక ఆరోపణలతో ప్లే కార్డులు ప్రదర్శించారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అని పోలీసుల సంఖ్య ఎక్కువ మంది ఉన్నప్పటికీ కూడా ఆ పోలీసుల తాలూకా బ్యారికేడ్స్ ని అడ్డంకి ఎదిరించి మరి ఎమ్మెల్యేని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. ఈ దశలో ఎమ్మెల్యే కార్ ని సురక్షితంగా తరలించేటటువంటి ప్రయత్నం పోలీసులు చేయడం జరిగింది. ఏదైనా సరే ఎమ్మెల్యే ఇప్పుడు టికెట్స్ కేటాయించేటటువంటి సమయంలో ఎమ్మెల్యేకు ముందు నుంచి కూడా తీవ్రమైనటువంటి ఆయన వైఖరిపైన వ్యతిరేకత వస్తుంది. ఈ దశలో టికెట్ల కేటాయింపు దశలో కూడా ఆయనకి ఈ రకమైనటువంటి నిరసన శాఖ తగలటమైనటువంటిది అక్కడ ఉండేటటువంటి పార్టీకి ఆయనకి రెండింటికి కూడా దెబ్బని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. అక్కడ బలమైనటువంటి వర్గాలు రెండు ఉన్నాయి. కడుబండి శ్రీనివాసరావు ఎమ్మెల్యే ఒక వర్గం, ఇందుకూరి రఘురాజు ఎమ్మెల్సీ ఒక వర్గం ఉంది. ఈ రెండు వర్గాల మధ్యన ఆధిపత్య పోరాటం అయితే అస్సలు పొసగడం లేదు. దీంతో రఘురాజు తాలూకా వర్గమే ఈ పని చేయించిందని కడుబండి శ్రీనివాసరావు తాలూకా వర్గం ఆరోపిస్తుంది. అయితే అక్కడ ఉండేటటువంటి స్థానికులు గిరిజనులు మాత్రం ఎమ్మెల్యే తాలూకా వైఖరిని మాత్రమే మేము చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, మా వెనుక ఎవరూ లేరు, ఆ ఎమ్మెల్యే తాలూకా పనితీరు, ఆయన తాలూకా అవినీతి ఆరోపణలు అవన్నీ కూడా దానిపైనే మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అక్కడ ఉండేటటువంటి రెల్లి గ్రామానికి సంబంధించినటువంటి గిరిజనులందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఎందుకోసం అంటే ఆ ప్రాంతంలోనే గిరిజన యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయాలని గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం భూసేకరణ చేసి చుట్టూ ప్రహరీ కూడా నిర్మిస్తే అక్కడ ఉండేటటువంటి గిరిజన యూనివర్సిటీని సాలూరు ప్రాంతానికి తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉండేటటువంటి స్థానికులు చాలా తీవ్రమైనటువంటి ఆవేదన, నిరసన వ్యక్తం చేస్తున్నారు. నీలిమ.